ద లార్డ్. ఈ అనుదిన వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషమును నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ కూడా క్షమించేదను. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే మంచి ఉద్యోగం వస్తే అదే ఆశీర్వాదం అనుకుంటారు. డబ్బు పెరిగినప్పుడు అదే ఆశీర్వాదం అనుకుంటారు. మంచి ఇల్లు, పెద్ద కార్లు ఉంటే అదే ఆశీర్వాదం అనుకుంటారు. అయితే అతిపెద్ద ఆశీర్వాదం ఏమిటంటే పాప క్షమాపణ. ఎందుకంటే పాపం మనలో పోయినప్పుడు దేవునికి దగ్గరగా జీవించగలం. పాపం మనలో పోయినప్పుడు ప్రశాంతత ఉంటుంది. పాపం మనలో పోయినప్పుడు నిత్య స్వాస్యమైన నిత్య జీవాన్ని కూడా మనం పొందుకోగలం. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, మీరు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ కూడా నేను క్షమిస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి విరుద్ధంగా జీవించారు, పాపాన్ని చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని ప్రవక్తల మాటలు కూడా వినలేదు. అంటే దేవునికి విరోధకరంగా వారు జీవించారు. దాని ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ బబులోను చెరకి అప్పగించారు. అంటే అన్య దేశంలోనికి వారిని బానిసలుగా దేవుడు అప్పగించారు. అప్పటి వరకు ఎంతో స్వతంత్రంగా జీవించిన వాళ్ళు బబులోను చెరలోనికి బానిసలుగా వాళ్ళు వెళ్ళారు. అటువంటి సమయంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు, నేను వారందరి పాపాన్ని నేను క్షమిస్తాను, వారిని నేను పరిశుద్ధపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క బబులోని చెరలో వారు జీవితకాలం అంతా ఉండిపోరు. దేవుడు వారిలో పశ్చాత్తాపం కలగడానికి కొన్ని సంవత్సరాలు బబులోని చెరకి అప్పగించారు. అయితే వారిలో నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు వారిని నేను విడిపించి వారిని నేను పరిశుద్ధపరుస్తానని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నారు. ఈ పాప క్షమాపణ అనేది జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. ఎందుకంటే పాపం మనలో ఉన్నప్పుడు పరిస్థితులు అనేవి మారవు. పాపం అనేది క్షమించబడినప్పుడే ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. అయితే పాపం క్షమించబడాలంటే నిజ దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే మన దేవుడు కీర్తన 103:12 ఉన్నట్లు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:9 ఉన్నట్లు మన పాపములను మనం ఒప్పుకొని ఎడ్ల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేయనని దేవుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 మనం చూసినప్పుడు ఆయన మన దోషముల విషయమై దయ కలిగి మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. అంటే దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు వాటిని మరలా నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోడు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక పక్షవాయువు గల వ్యక్తి మనకి కనబడతారు. ఆ యొక్క పక్షవాయువు రోగం గల వ్యక్తిని నలుగురు మోసుకొని యేసు ప్రభువు దగ్గరికి తీసుకువస్తారు. అయితే యేసు ప్రభువు మొదట చెప్తారు, నీ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని లేఖనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత అతని రోగము స్వస్థపరచబడుతుంది. అయితే పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడే ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. పాపాలు క్షమించబడిన తర్వాత మన యొక్క జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులు వస్తాయి, ప్రశాంతకరమైన వాతావరణం వస్తుంది, అభివృద్ధిని కూడా చూడగలుగుతాము, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరచబడతాయి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చారు. అయితే ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు వారి పట్ల నెరవేర్చారు. 70 సంవత్సరాలు బబులోను చెర నుండి దేవుడు వారిని విడిపించారు. ఇదేనన్నా ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేరాలంటే నిజ దేవుడు అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన యొక్క పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఎంత పెద్ద పాపనైనా కూడా క్షమించగలడు. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తారు. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాగ్దానాన్ని మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ నీకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఈ దినాన్న ప్రభా నాయన నువ్వు ఎంతగానో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు ప్రభా. నిజమే ప్రభా నాయన, నీవు మాత్రమే పాపాలు క్షమించే దేవుడు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిలో నిజమైన పశ్చాత్తాపాన్ని మీరు కలుగు చేయండి ప్రభా. నీ సన్నిధికి ప్రభ దూరంగా కాకుండా ప్రభా నీకు దగ్గరగా జీవించి ప్రభా ప్రతి ఒక్కరూ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభా వర్ధిల్లడానికి మీరు సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా నాయన. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితం మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలని దీవించును గాక, ఆమేన్.